బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు కలిసి ఉండే ఏకైక దేవాలయం ఎక్కడుందో తెలుసా? చరిత్రను లోతుగా పరిశీలిస్తే హిందూ సనాతన ధర్మం, సాంప్రదాయాలు, ఆచారాలు ప్రపంచవ్యాప్తంగా ఉన్నట్లు మనకు ఎన్నో ఆధారాలు ఉన్నాయి. వేల సంవత్సరాల క్రితమే మన హిందూ ధర్మం విశ్వవ్యాప్తంగా విస్తరించింది. మన సత్తా ఏంటో చూపింది. అందుకు నిదర్శనం కంబోడియాలోని విష్ణు దేవాలయం అని చెప్పవచ్చు. హిందూ సాంప్రదాయాల గురించి విశ్వానికి ఎన్నో విషయాలను వివరిస్తున్న ఈ యాంగ్కోర్ వాట్ విష్ణు మందిరంలో అనేక విషయాలు దాగి ఉన్నాయి. ఆ విశేషాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. ప్రపంచంలో అతిపెద్ద హిందూ దేవాలయం ఏదంటే యాంగ్కోర్ వాట్ విష్ణు దేవాలయం అనే విషయం మనలో చాలామందికి తెలుసు. సాధారణంగా హిందూ దేవాలయాలన్నీ భారతదేశంలో ఎక్కువగా ఉంటాయి. అయితే విశ్వంలోనే అతిపెద్ద దేవాలయంగా పేరుగాంచింది మాత్రం కంబోడియాలోని యాంగ్కోర్ వాట్ ఆలయం. ఈ ఆలయం యునెస్కో గుర్తింపు కూడా పొంది దీనిని ప్రపంచ వారసత్వ ప్రదేశాల్లో చేర్చింది. ఈ దేవాలయంలో ప్రపంచానికే తెలియని 200 వరకు అద్భుతమైన నాగరికతకు సంబంధించిన పెయింటింగ్ చిత్రాలను నాసా ఇటీవలే కనిపెట్టింది. అందుకే ప్రపంచ స్థాయి దేవాలయాల పరిరక్షణపై కేంద్ర ప్రభుత్వం తగిన చర్యలు తీసుకుంటుంది. అందులో భాగంగానే కంబోడియాలోని యాంగ్కోర్ వాట్ ఆలయ సముదాయాన్ని భారత ప్రభుత్వం పునరుద్ధరించబడుతున్నట్లు ప్రకటించింది. ఈ సందర్భంగా ప్రపంచ ఖ్యాతినిగాంచిన యాంగ్కోర్ వాట్ విష్ణు దేవాలయం మిస్టరీ చరిత్ర గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం. హిందూ ధర్మం కేవలం భారతదేశానికే పరిమితం కాలేదు. హిందూ సాంప్రదాయ ఆచారాలు విశ్వవ్యాప్తంగా మనకు కనిపిస్తుంటాయి. విదేశాల్లో పురాతన దేవాలయాల్లో కూడా నేటికి మన మతానికి సంబంధించిన చిహ్నాలు, అవశేషాలు కనిపిస్తుంటాయి. అలాంటి పురాతన దేవాలయాల్లో కంబోడియాలోని యాంగ్కోర్ వాట్ దేవాలయం ఒకటి. ఈ దేవాలయం 402 ఎకరాల్లో విస్తరించి ఉంది. పూర్వకాలంలో ఈ ఆలయాన్ని యశోధర్పూర్ అనే పిలిచేవారు. దీనిని చక్రవర్తి సూర్యవర్మన్ సామాన్య శకపూర్వం 1012-1053 కాలంలో నిర్మించారు. సూర్యవర్మన్ కైమర్ శాస్త్రీయ శైలిలో ప్రభావితమైన వాస్తు శిల్పంతో ఈ విష్ణు ఆలయం నిర్మాణాన్ని ప్రారంభించాడు. కానీ ఆయన దాన్ని పూర్తి చేయలేకపోయాడు. అతని మేనల్లుడు వారసుడు ధరణీంద్రవర్మన్ పాలనకాలంలో ఆలయం పూర్తయింది. ఈజిప్ట్, మెక్సికో స్టెప్ పిరమిడ్ల మాదిరిగా నిచ్చెన నిర్మాణంలో ఉంటుంది. ఈ ఆలయం ప్రధాన గోపురం యొక్క ఎత్తు దాదాపు 65 మీటర్లు ఉంటుంది. ఈ ఆలయం చుట్టూ 3.5 కిలోమీటర్ల పొడవైన రాతిగోడ, వెలుపల 30 మీటర్ల బహిరంగ ప్రదేశం, 190 మీటర్ల వెడల్పు కందకం ఉన్నాయి. పండితుల అభిప్రాయం ప్రకారం ఇది చోళుల రాజవంశ దేవాలయాలను పోలి ఉంటుంది. ఈ ఆలయాన్ని రక్షించటానికి చుట్టూ కందకం నిర్మించబడింది. దీని వెడల్పు సుమారు 700 అడుగులు ఉంటుంది. దూరం నుంచి చూస్తే ఈ కందకం సరస్సులా కనిపిస్తుంది. ఆలయానికి పడమర వైపున ఈ కందకాన్ని దాటడానికి వంతెనను నిర్మించబడింది. వంతెన మీదుగా దాదాపు 1000 అడుగుల వెడల్పుతో ఆలయానికి వెళ్లే ముందు భారీ గేట్లు ఉంటాయి. బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు కలిసి ఉండే ఏకైక ఆలయం ఇదే. ఈ ఆలయం ప్రత్యేకత ఏమిటంటే ప్రపంచంలో అతిపెద్ద విష్ణు దేవాలయం కూడా ఇదే. ఈ దేవాలయం సనాతన సంస్కృతికి నిదర్శనంగా ఉంటుంది. ఈ ఆలయం గోడలపై హిందూ గ్రంథాలకు సంబంధించిన అద్భుతమైన చిత్రీకరణ ఉంటుంది. దీనితో పాటుగా మరికొన్ని అందమైన చిత్రాలను కూడా చూడొచ్చు. అసురులు, దేవతల మధ్య జరిగిన సాగరమథన కథనాలను కూడా ఎన్నో చూడొచ్చు. మోకాంగ్ నది ఒడ్డున ఉన్న సిమ్రప్ నగరంలో స్థాపించబడిన ఈ దేవాలయం పట్ల కంబోడియా ప్రజలకు అపారమైన భక్తి ఉంది. ఈ ఆలయం ఆ దేశ గౌరవ చిహ్నంగా పరిగణించబడుతుంది. కంబోడియా జాతీయ జెండాలో కూడా దీనికి స్థానం కల్పించారు. ఈ ఆలయం కూడా మేరు పర్వతానికి చిహ్నంగా ఉంటుంది. ఈ దేవాలయంపై తీవ్ర ప్రభావం చూపిన అంశం ఏమిటంటే బౌద్ధ సన్యాసులు కూడా ఇక్కడ నివసించారు. దీనిని బౌద్ధరామంగా మార్చే ప్రయత్నం చేశారు. కానీ ఆలయంలో ఉన్న శిల్పాలను, దేవాలయాలను ఏమాత్రం మార్పు చేయకుండా కేవలం బుద్ధుడి విగ్రహాలను మాత్రమే అదనంగా ఏర్పాటు చేశారు. 20వ శతాబ్దం నుంచి ఈ ప్రాంతంలో తవ్వకాలు జరిగాయి. త్రవ్వకాల్లో కైమర మత విశ్వాసాలు, కళాఖండాలు, భారతీయ సాంప్రదాయాలు, వలస పరిస్థితులు చాలా వెలుగునిచ్చాయి. ఇక్కడికి వేలాది మంది పర్యాటకులు వస్తుంటారు. ఈ ఆలయం ప్రపంచంలోనే ప్రసిద్ధమైన పర్యాటక ప్రాంతాలలో ఒకటిగా పేరుగాంచింది. అందుకే దీనిని
యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశాలలో చేర్చింది. అంతేకాదు ఇక్కడ వాస్తు శాస్త్రాలకు సంబంధించి ప్రత్యేక రూపాలను చూడవచ్చు. పర్యాటకులు ఆలయం సౌందర్యం చరిత్రను తెలుసుకోవటమే కాకుండా ఇక్కడే సూర్యోదయం సూర్యాస్తమయం వంటి అందమైన అనుభవాలు ప్రత్యేకంగా వీక్షించవచ్చు. సనాతన ధర్మ ప్రజలు దీనికి పవిత్ర యాత్రగా పరిగణిస్తారు. అప్పట్లో దీనిని కాంబోజా అని పేరుతో పిలిచేవారు. యూరోపియన్లు వలస అనంతరం వారికి ఆ పేరు పలకడం రాలేక అది కాంబోడియాగా మారిపోయింది. దీనిని ఒక దేవాలయంగా పేర్కొనలేము, ఎందుకంటే దీనికి చుట్టుప్రక్కల కొన్ని వందల సంఖ్యలో దేవాలయాలు ఉన్నాయి. ఆంగ్కోర్ అంటేనే ఆలయాల నగరం అని అర్థం. ఇదే ఫ్రెండ్స్ ప్రపంచంలో అతిపెద్ద అత్యంత పేరుగాంచిన మన హిందూ పవిత్ర దేవాలయం. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం.